నమస్తే అండి. తెలిసి చేసిన తెలియక చేసిన పాపం పాపమే కదా, తప్పు తప్పే. కానీ తెలిసి చాలామంది ఒకరి జీవితంలో ప్రవేశించి ఒకరి కన్నీళ్ళకి కారణమయ్యి పైచాచిక ఆనందం పొందుతూ సంతోషపడుతూ ఎర్రవీగుతూ ఉంటారు. వాళ్ళు తప్పులు చేసేటప్పుడు వారి కుటుంబం గుర్తురాదండి, వారి బిడ్డలు గుర్తుకురారా? వారి బిడ్డలకు ఆస్తులు ఇంత పోగొట్టిస్తున్నాం అనుకుంటున్నారా? ఆశీర్వాదం ఇవ్వాలి. మనం పాపాలు పుట్ట వాళ్ళకి ఇవ్వకూడదు. మనం చేసిన పాపాలు వాళ్ళు అనుభవించుకుని బాధలు పడేటట్టు చేయకూడదు. తల్లిదండ్రులు నడుచుకునే నడవడికి మన వెనకాల పిల్లలు ఇలా ఉన్నారు, మన బిడ్డలకి ఈ పాపం వస్తుందేమో, మనం ఇలాంటి తప్పు చేయకూడదని మన ఆత్మకి చెప్పుకుంటూ ఉండాలి. మనం భయపడుతూ ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. వింటున్నారు కదా ఎదటి వాళ్ళు, వాళ్ళ జీవితంలో మనం ప్రవేశించాం కదా, మనకు సాగినన్నాలో ఈ పైచాచిక ఆనందం పొందుదాము అని అనుకుంటారు. వజ్రం చాలా చిన్నదే కదండి, అది చాలా రేటు, చాలా ఖరీదు ఉంటుంది. అలాగే నువ్వు చేసినవి అది నీకంటూ అనుభవించుకోవడానికి నీ దగ్గరికి వచ్చేటప్పటికి కొండలాగా పెరిగిపోతుంది. ఆ పాపం అనుభవించుకోవడానికి రెడీగా ఉండాలి. ఇదే ప్రతి ఒక్కరికి తప్పు చేసేవారికి చెప్పేది.